సేవే లక్ష్యంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కృషి చేస్తుందని ఆ సంస్థ జిల్లా కన్వీనర్ గుంటక వరజాక్షి అన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమం ఆదివారం స్థానిక శుభం కళ్యాణ మండపంలో పట్టణ అధ్యక్షులు ఎస్ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన గుంటక వనజాక్షి మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలు రాష్ట్రంలో ఇప్పటి వరకు 70,000 మందికి పైగా సభ్యులు ఉన్నారని అన్నారు. మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ మహోన్నతమైన లక్ష్యంతో రామచంద్రారెడ్డి గారు స్థాపించిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నేడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించిందని ఆమె అన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే మరోవైపు సమాజానికి స్ఫూర్తి కలిగించే విధంగా వినూత్న కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని అన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడం, విద్యార్థులకు నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసం, కెరీర్ గైడెన్స్ బోధనతో పాటు పేదలకు ఉచిత వైద్య శిబిరాలు అందించడం జరుగుతుందని అన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ ను అరికట్టేందుకు, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని అన్నారు. మార్కాపురం పట్టణంలో కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా ఉచిత మార్చురీ ఫ్రీజర్లు, ఉచిత శాంతి రథాలు అందిస్తున్నామని అన్నారు. అలాగే నిరుపేదలైన మహిళలకు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు వారికి ఉచితంగా కుటుంబ మిషన్లను అందించడం జరిగిందని ఆమె అన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్న దాతలకు ఈ సందర్భంగా గుంటక వనజాక్షి ధన్యవాదాలు తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన ఎస్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నూతన కమిటీ మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. మానవతా లక్ష్యం. మానవతా ఫౌండర్ రామచంద్రారెడ్డి గారి కోరిక ఏంటంటే ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మన అని హక్కును చేర్చుకోవాలి, మనకున్న వాళ్ళకి అని ధైర్యం ఇవ్వాలి అనేది ఆయన లక్ష్యం. ఆర్థికంగా సహాయం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. డబ్బు ఇచ్చేసాను, వాళ్ళకి సహాయం చేశాను అనుకోవచ్చు. కానీ బాధలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరిస్తే వారికి వచ్చే ఆనందం అనేది ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకదు కూడా. కాబట్టి మానవత లక్ష్యం ఏంటంటే బాధలో ఉన్న వాళ్ళకి చేదోడు వాదోడుగా నిలవడం అనేదే లక్ష్యం. రిజర్వ్ బాక్సులు ఇంకోటి అంటే డబ్బులు పెడితే వస్తాయి. ఇప్పుడు మనం చేస్తున్న కార్యక్రమం మంచి కార్యక్రమమే, కొంత తగ్గించి ఇవ్వగలుగుతున్నాము, వాటిని ప్రజలకు చేతుల్లో తీసుకురాగలిగే ఈ సంస్థ ద్వారా. కానీ ఇంకా చేయవలసిన కార్యక్రమాలు కొత్త కమిటీ వారికి ఎదురు చూస్తున్నాయనే చెప్పాలి. కొత్త కమిటీ వారు చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలు గర్వంగా చెప్పుకుంటున్నాం, చాలా చేశాం. అయితే ప్రతి సంస్థకి కూడా నిధులు ఉంటాయి. మూల నిధి అనేది ఉంటుంది, ఆర్థికము అలాగే చేసే పని రెండు ఉంటాయి. ఆర్థికం ఎక్కడి నుంచి వస్తుంది ఈ సంస్థ అనేది కూడా చాలా మందికి డౌట్ ఉండొచ్చు. ఇది సంస్థ నుంచి వచ్చే ఆర్థిక సహాయం ఏమీ ఉండదు. ఈ సంస్థలోని సభ్యులు ఎవరైతే చేరుతున్నారో 600 రూపాయలు కట్టి అదే మూల నిధి. ఆ మెంబర్షిప్ అమౌంట్ 600 రూపాయలు మనిషి నుంచి సేకరించింది ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్లి అకౌంట్ లో భద్రత వస్తాం. మన బ్యాంక్ లోనే, మన ఊర్లోనే ప్రెసిడెంట్ పెట్టుకుంటున్నాము, వాళ్ళ అకౌంట్ లో పెడతాము. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ లో ఉంది. అక్కడ నుంచి కొంచెం మన అవసరాలకు మాత్రమే తీసి వాడుతున్నాం. దాంట్లో ఎలా పడితే అలా తినడానికి లేదు, వాడటానికి కూడా లేదు. నియమాలు ఉన్నాయి. చెక్ లోనే డ్రా చేయాలి, ఇంత అమౌంటే డ్రా చేయాలి. ఎంత అమౌంట్ అయినా వేస్తాము. 1,00,000 ఇచ్చారు, డోనర్స్ వేస్తారంటే ఒప్పుకోదు. అలా తీసుకోవద్దనే చెప్తారు. రామచంద్రారెడ్డి ఫౌండర్ గారు ఎవరైతే ఉన్నారో పెద్ద అమౌంట్స్ ఏమైనా ఉంటే మీరు తీసుకోక్కర్లేదమ్మా, చిన్న అమౌంట్స్ తీసుకోండి, మెంబర్షిప్ తీసుకోండి, వాటిని డిపాజిట్ చేసుకోండి, అవసరానికి దాని నుంచి తీసి వాడండి అని చెప్తారు. ఆర్థికంగా ఎక్కడి నుంచి వచ్చే ఫండ్స్ ఏమి లేవు, నెంబర్ల ద్వారా సేకరించిన డబ్బుల్లోనే వాడుతున్నాం. ఒక పని చేయాలి అంటే దానికి ఎదురయ్యే సమస్యలు చాలా ఉంటాయి. ముందు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. 4 వీసాలు 5 వీసాలు మెయింటైన్ చేయాలంటే దానికి వచ్చే డ్రైవర్లు కూతునాడు తీసుకొస్తాను అతని ఆత్మ మనకి వస్తుంది. ఆ బాక్స్ రిపేర్ వస్తే ఎంత అవుతుంది, ఎక్కడి నుంచి తీయాలి డబ్బులు, ఎవరు పెడతారు, రిపేర్ వచ్చింది ఫోన్ చేయాలి. జాతి, కుల, మత, ప్రాంతీయ భేదములు లేకుండా మేము అందరము కలిసి ఒకే కుటుంబంగా మానవతా సంస్థ అభివృద్ధికై
కృషి చేస్తామని ఆపదలో ఉన్న అభాగ్యులకు మా వంతు సహకారం అందించి వారి జీవితాల్లో వాగ్దానం చేస్తున్నాము. అందరికీ శుభాభినందనలు.